హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నేను ఇరిగేషన్ మంత్రిగా చాలా వరకు స్టడీ చేశాను పోలవరాన్ని గురించి. ఈ రిపోర్ట్ మీద కానీ పోలవరం రిపోర్ట్ మీద కానీ మాది తప్పు అనుకునేటటువంటి ప్రచారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చర్చకు సిద్ధమేనా అంటే చాలామంది అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, అంబటరామ గారు ఎక్కడ, ఊరిని సవాల్ చేస్తే సరిపోతుందా అని. ఆయన కాకపోతే మీ ఇరిగేషన్ మంత్రి చెప్పండి, చర్చిద్దాం. మాది తప్పు లేదని గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాను. తప్పంతా మీది అని కూడా గుండె మీద చేయి వేసుకునే చెప్తున్నాను. దుర్మార్గం చేసింది మీరు అని కూడా నేను చెప్తున్నాను. చర్చలు అంటే ఏదో మీరు మా ఇంటికి రావడమో మేము మీ ఇంటికి రావడమో ఘర్షణ వద్దు. మీడియాలో అయినా సరే చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనే సాహసం నేను చేయలేకపోయినా ఒకవేళ మీ రామనాయుడు గారు ఉన్నారు కదా, మీ ఇరిగేషన్ మంత్రి గారు, వాటితో పంపించండి. మీ దగ్గర చాలామంది ఇంజనీర్స్ ఉన్నారు, రిటైర్ ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి ఒకసారి. ఖచ్చితంగా నేను మనవి చేస్తున్నా, చిత్తశుద్ధిగా చెప్తున్నా, పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహాత్మక తప్పిదం వలన, చంద్రబాబు నాయుడు గారు ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని డబ్బులు సంపాదించడమే కార్యక్రమంగా పెట్టుకోవడం వలన, అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్ లేకోకుండా సైమల్టేనియస్గా ప్రారంభించడం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వలన కేవలం 1000 కోట్లు నష్టమని మీరు అనుకోకండి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన కాలం కూడా పోయింది. ఇవాళ వరకు ఈ ప్రాజెక్టు అతిగతి లేకుండా పోయింది. ఈ రిపోర్టు ద్వారా కరెక్ట్గా ప్రోటోకాల్లో వెళ్తే వితిన్ 3 years ఇది కంప్లీట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 చిలుక అయిన కోట్లు ఇవ్వడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.